రాష్ట్రంలో బీసీ కాపు రిజర్వేషన్లను నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మహిళలు మంచినీటి బిందెలతో రాజప్పకు స్వాగతం పలికారు. వ్యాపారస్తులు పూలమాలలు వేసి మద్దతు తెలిపారు. పెద్దాపురంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన సీనియర్ నాయకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. జగన్ హత్యలు ఘోరాలు చేసి వాటిని టీడీపీపై నెట్టే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అసత్యాన్ని నమ్మే స్థితిలో లేరన్నారు. పెరిగిన ధరలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని రాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా 6వ రోజు ఏళ్ల ప్రచారం, 6వ రోజు మెయిన్ రోడ్ లో మరి ప్రచారం చేయడం స్పందన చూస్తే వ్యాపారస్తులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి దండలు వేయడం జరిగింది. అలాగే 2000 మందితో ఇవాళ ర్యాలీ జరిగింది. అంటే దాన్ని బట్టి చూస్తే ఇవాళ ప్రజల్లో ఎంత చైతన్యం ఉందో అర్థమవుతుంది. అందరూ కూడా ఈ ప్రభుత్వం పోవాలని ఆలోచనతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ప్రజలందరూ తపంతో ఉన్నారు ఈవేళ. ఎందుకంటే ఈవేళ కార్యకర్తలు కూడా ఎంత ఉత్సాహంతో వచ్చారు. సూర్యబాబు గారి ఆధ్వర్యంలో పెద్దాపురం టౌన్ లో మన మెయిన్ రోడ్ లో ఇవాళ ఈ ప్రచారం జరిగింది. ప్రచారానికి మొత్తం టోటల్ నియోజకవర్గం నాయకులందరూ వచ్చారు. అలాగే ప్రజలు కూడా పెద్ద స్వాగతం పలికి ఇవాళ పంపడం జరిగింది. బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలన్నారు. అలాగే కాపులకు వచ్చినప్పటికీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు ఏర్పాటు చేసి రిజర్వేషన్ ఇస్తానని చెప్పినప్పుడు మోసం చేసి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు. అక్కడ నిధులు కూడా ఇవ్వలేదు. ఇలా అందరూ కూడా కక్ష సాధింపుగా ఇలా జరిగిందని చెప్పి ఆలోచనతో ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ వచ్చాడు అని చేత కాపులందరూ మనకి ఏదైనా ఆలోచనతోటే ఉన్నాడు. ఇలా చూస్తే ఇక్కడ జనం కూడా ఇలా తెలుగుదేశం పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ పార్టీతో పెద్ద ఉత్సాహంతో ఇలా ప్రచారంలో పాల్గొన్నారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపడానికి ఇలా ప్రజలు